ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం టైం మిషన్ అంటూ మన ముందుకు వస్తున్నారు. అసలు ఏంటి టైం మిషన్, ఏంటి టేబుల్ గార్డ్ చూపిస్తున్నారు. ఇక్కడ పోస్టర్ మీద చూస్తే అర్ధనారీశ్వరుడు గెటప్ ఇద్దరి హీరో హీరోయిన్ పెట్టి చూపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. హలో హలో. ఎలా ఉన్నారు? సూపర్. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. లుక్స్ లైక్ గార్జియస్. ఓహ్ థ్యాంక్ యూ. సరే కానివ్వండి మరి. నెక్స్ట్ మీ దగ్గరికి అన్నా. అంటే ఆది సాయి క్రాంతి సూర్య వరుసగా క్యారెక్టర్లు చేసుకొని వస్తున్నారు స్టార్టింగ్ పాఠశాల నుంచి. కరెక్టే కదా? ఆది క్రాంతి అనే మళ్ళీ ఒక 8 years కి రివైండ్ అని చెప్పొచ్చా? 8 years తర్వాత కాదల్లో క్రాంతి అనేది క్యారెక్టర్. ఈ మూవీలో కూడా వన్ ఆఫ్ ది టైం మిషన్ లో ఒక క్యారెక్టర్ క్రాంతి. ఏంటంటారు అసలు క్యారెక్టర్ వైజ్ గా స్టార్టింగ్ నుంచి ఏంటి ప్రతి మూవీకి మీరు నేర్చుకుంటారు? ప్రతి మూవీకి నేను చాలా నేర్చుకుంటూ వచ్చేవారు. అంటే ఏం చేయకూడదు నేర్చుకున్నా నా జర్నీలో మెయిన్లీ. అండ్ ఇంకొకటి యాజ్ ఐ ఆల్వేస్ సే, ఇఫ్ యు ఆర్ నాట్ సమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫెటర్నిటీ, మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పుడు మనం ఒక స్ట్రాటజీతో రాలేం, ఇది వస్తేనే చేస్తా అని. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఓవర్ ద టైమ్ యూ వెయిట్ ఫర్ వన్ రైట్ ప్రాజెక్ట్ అనుకుంటే వన్ ఫైన్ డే నో వన్ విల్ వాంట్ టు వర్క్ విత్ యూ. నువ్వు పాకుతున్నావు అని తెలిస్తేనే నేను పరిగెత్తడానికి ఒకరు పిలుస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ సీన్. అండ్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఐ డిడ్, హానెస్ట్గా నాతో అయినంత వరకు ఐ డిడ్ మై బెస్ట్. సో అట్లానే చేస్తూ చేస్తూ ఈరోజు రివైండ్ వరకు వచ్చాను. ఓకే. కళ్యాణ్ చక్రవర్తి సార్ ఫస్ట్ టైం చేశారు. డైరెక్షన్ మీరే, రైటర్ మీరే, స్క్రీన్ ప్లే మీరే, ప్రొడ్యూసర్ కూడా మీరే, అంతే కదా? అంటే సార్ ఎలా రివైండ్ అనే క్యారెక్టర్ తీసుకున్నారు? ఏదైనా మీకు ఇన్స్పిరేషన్, ఏదైనా ఎవరైనా చెప్తే ఈ టైపు స్టోరీ ఎక్కడైనా విన్నారా? సో అది నేను అంటే సినిమా చేద్దాము అనుకొని జస్ట్ వాంట్ టు టేక్ అ బ్రేక్ అండ్ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చిన వన్ ఆఫ్ ద స్టోరీ ఇది. రివైండ్ అని కాదు, ఇంకో నేమ్తో వచ్చింది. వస్తే అది విన్న తర్వాత ఐ ఫెల్ట్ ద స్కెల్టన్ వాజ్ గుడ్, బట్ నీడ్ సమ్ చేంజెస్ అని చెప్పి టుక్ ఇట్ ఓవర్ అండ్ మేడ్ సమ్ చేంజెస్ టు దట్ స్టోరీ అండ్ రిటర్న్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాము. బాగా వచ్చింది స్టోరీ. బాగా వస్తే ఓకే ఫైన్, లెట్స్ తీద్దాం అనుకున్నప్పుడు, ఎవరిని పెట్టుకుందాం అనుకున్నప్పుడు నాకు ఎలాగా ఒక మంచి యాక్టింగ్ ప్లస్ డ్యాన్స్ వచ్చిన హీరో కావాలి. సో సాయి రోనక్ని అప్పుడు నేను ఇమీడియట్గా ఫోన్ చేసి, సో దట్ హీస్ ద ఫస్ట్ చాయిస్ అండ్ దట్స్ ఇట్, ఫిక్స్డ్. మెకానికలా ఇంకేమైనా ఎంబీఏనా ఎల్ఎల్బియా? మెకానికల్. నేను కూడా మెకానికల్. ఎందుకన్నా వచ్చా? వేరే దాంట్లోకి వెళ్ళాల్సింది కదా. అంటే సినిమాల్లోకి వచ్చా. 2 months నుంచి మీ సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువ వస్తున్నాయి. మెకానికల్ అనేది సాంగ్స్ బాగా ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకి సాంగే కొంచెం బాగా కనెక్ట్ అవుద్ది ఆడియన్స్ కి. సోషల్ మీడియాలో మంచిగా బజ్ ఉంది. మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? కీ పాయింట్ హోల్ క్యారెక్టరైజేషన్. అంటే యూజువల్గా ఏమవుతుందంటే, ఫస్ట్ మూవీ కదా, యూజువల్గా ఏమవుతుందంటే ఏదో డాల్ లాగా డాన్సుల వరకు చేసి ఇలా చిన్న క్యూట్ లవ్ స్టోరీ నడిపేసి వెళ్ళిపోయేలాగా ఉంటాయి మోస్ట్లీ మూవీస్. చాలా రేర్గా ఎక్కువ విమెన్ ఓరియంటెడ్ అని కాదు, బట్ ఎక్కువ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ కానీ ఉండేవి చాలా తక్కువ. బట్ నేను వెన్ వీ ఫస్ట్ మెట్, నాకు డైరెక్టర్ గారు చెప్పారు మొత్తం స్క్రీన్ ప్లే ఎలా అయితే చెప్పారో, అట్ ది ఎండ్ రిజల్ట్ కూడా అలానే వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు ప్లే అన్ క్యారెక్టర్ వేర్ నాకు అంత ఫుల్ లెంత్ రోల్ ఉండేది ఆర్ సంథింగ్. ఫస్ట్ టైం డెబ్యూ కదా, ఏదో అలా చేసినట్టు కాదు, బట్ ఆ క్యారెక్టరైజేషన్ వాజ్ వెల్ రిటన్. మనం ఇంకెప్పుడైనా కలిసామా? ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? అదే నాకు నువ్వు కూడా చూసుంటావు. అయితే నువ్వు కూడా చూసుంటావు చాలా సార్లు. ఐ గెట్ పేడ్ టు వర్క్ విత్ హర్ బ్రో. ఇప్పుడు కూడా వర్కే కదా చేస్తుంది. సేమ్ సార్ చెప్పలేదా? ఓకే. రివైండ్ క్యారెక్టర్ మీకు బాగా, మీ క్యారెక్టర్ కాకుండా వేరే వాళ్ళ క్యారెక్టర్ మెయిన్ లీడ్స్ స్టోరీలో బాగా మెయిన్ లీడ్ అనుకుని ఏ పాయింట్స్ బాగా నచ్చింది క్యారెక్టర్ పరంగా మీకు? నా క్యారెక్టర్ పరంగా, మీ క్యారెక్టర్ కాకుండా రివెంజ్ సినిమాలో
నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ టైమ్ మిషన్ ఆరిజిన్ ఎట్లా అయింది, తర్వాత విలన్ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కాంట్రిబ్యూట్స్. మీరు ట్రైలర్లో చూస్తే ఎవర్రా మీరంతా అంటాడు, వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ఉంటారు. అండ్ మెయిన్లీ నాది మేజర్ పోర్షన్ వచ్చి హీరోయిన్తో కాబట్టి వాట్ అమృత డిడ్ ఇట్ వాస్ గుడ్. లైక్ నాకు ఆ క్యారెక్టర్లో ఉన్న ఎక్కడైనా గుచ్చుకుందా అని గుచ్చుకుంది చాలాసార్లు. సాంగ్ లో యా, యువర్ పర్ఫార్మెన్స్ ఇట్ టచ్డ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్. సాంగ్. ఓకే సార్, చూడడానికంటే ప్రొఫెసర్లా ఉన్నారు. ఫస్ట్ మూవీ చేశారు, ఏంటి అంత కాన్ఫిడెన్సా? ఎన్ఆర్ఐ అని ఒక ఛానల్ కూడా పెట్టారు, ఎన్ఆర్ఐ డ్రీమ్స్ అని, ఛానల్లోనే రిలీజ్ చేస్తారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? కాన్ఫిడెన్స్ అంటే దీంట్లో భయపడినందుకు ఏముందా? ఓకే, అంటే ఎలాగ ప్యాషన్తో తీస్తున్నాము, వీఆర్ సిన్సియర్ అబౌట్ అవర్ ఎఫర్ట్. ఏంటి కంటెంట్ మీద నమ్మకము. అంటే మీరు ఎన్ఆర్ఐయా? అంటే యుఎస్ నుంచి వచ్చాము. యూఎస్ నుంచి వచ్చారు. ఓకే, ఎవరైనా అంటే ఫ్రెండ్స్ దీనికి ఏమైనా పార్ట్నర్స్ కానీ అలాగా? లేరు, ఓన్లీ మీరే. యా. ఓకే, అంటే చాలా మంది డైరెక్టర్లు యూఎస్ నుంచి ఈ మధ్య వస్తున్నారు సార్, అంటే కొత్త వాళ్ళు, ఎన్ఆర్ఐస్ కానీ ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టీజరు ట్రైలరు మెప్పించినంత సినిమా కూర్చోబెట్టలేకపోతుంది థియేటర్లో ఆడియన్స్ని. మీరు ఏ విధంగా ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్దని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంగేజ్గా? అంటే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమ్ మిషన్ స్టోరీ ట్రైలర్ చూపించాను మీకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాక్టర్స్ మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా లేదా? అంటే మూవీలో ఒక 2 ప్లాట్స్ కనిపిస్తుంది నాకు, 2-3 సినిమాలు పాతవి కానీ. రీసెంట్గా ఒక షార్ట్లో నాకు అద్భుతం మూవీ గుర్తొచ్చింది, మన తేజ సజ్జా గారిది. లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది, ఇద్దరు 3 సాంగ్స్ కవర్ చేశారు. 3 సాంగ్స్ ఒక్కొక్క టైం మిషన్లో 3 క్యారెక్టర్లు, అంటే 3 సాంగ్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముగ్గురు అంటే ఇద్దరివి కలిపి 3 సాంగ్స్ రిలీజ్ చేశారు సార్ నార్మల్గా. ఒకటేమో ఎంబీఏ నాది ఎల్ఎల్ఏ అనేది, ఇంకోటి ఉద్రా సాఫ్ట్వేర్ జాబ్ ఉద్రా. ఆ రెండు ఒకటే సాంగ్. ఓకే, రెండు ఒకటే. లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ అంటే జోనస్. అంటే 3 సాంగ్స్ ఒక్కొక్క జనరేషన్, ఐ మీన్ టైం మిషన్లో ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటున్నారు కదా, అలాగేమో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని మూవీలో? అంటే జనరల్గా టైం మిషన్ అంటే చాలా థియరీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలాగా ఊహించుకుంటున్నారో ఇదే సేమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇంకోళ్ళు వేరే కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఆ సినిమా చూసే వరకు లెఫ్ట్ ఇట్ టు ద ఆడియన్స్ టు థింక్ అని, టు క్రియేట్ దట్ ఇంట్రెస్ట్. ఓకే, ఆ ఇంట్రెస్ట్ ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు జనరల్గా రొటీన్ సినిమాలు కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కామ్ లా కాకుండా, కాకుండా సంథింగ్ డిఫరెంట్ అని థియేటర్ చూస్తే అట్లీస్ట్ టైం ట్రావెల్ ఉంది. ప్లస్ టైం ట్రావెల్ అంటే డెఫినెట్లీ ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ గుడ్ క్రియేటివ్ స్క్రీన్ ప్లే వస్తుందని జనరల్గా ఆడియన్స్ ఉంటుంది. సో అదొక ట్రస్ట్ అంతే. అంటే దాన్ని బట్టి రావచ్చు అని. ప్లస్ సాంగ్స్ ఒకటి బాగా హిట్ అయ్యాయి, సాంగ్స్ వైరల్ అయ్యాయి. సో సాంగ్స్ బాగున్నాయి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ టైమ్ మిషన్. సో టైం ట్రావెల్ అని ఉన్న జానర్ కూడా ఉంటారు, అంటే ఆడియన్స్ వచ్చేవాళ్ళు. సో దట్స్ ద హోప్. అంటే సాంగ్స్ కి తగ్గట్టు మోషన్ పోస్టర్ లో లాస్ట్ లో అర్ధనా పోస్టర్ పెట్టారు సార్, దీనికి సాంగ్స్ కి చూపించిన ట్రైలర్ కి నార్మల్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు అని. అవును, అది ఒక్కసారి అంటే మీకు స్టోరీ ఏంటంటే ఎవ్రీ రాసినప్పుడు స్క్రీన్ ప్లే ఎవ్రీ 20 minutes ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, సో ఏమాత్రం మేము స్టోరీ కంప్లీట్గా రివీల్ చేసినా కూడా యూ విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఆ థియేటర్కి వచ్చినప్పుడు, రైట్? సో అందుకే మీకు ట్రైలర్ చూసినప్పుడు మీరు డిఫరెంట్ జానర్స్ అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ధనుష్ గారు సినిమా గుర్తొస్తుంది, ఒకటి సేమ్ జనరేషన్. అంటే మీరు ఆల్రెడీ థింకింగ్ లో ఉన్నారు, అంటే ఏంటిది ఈ సినిమా అని. సో ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ క్యూరియాసిటీ ఇన్ యూ అబౌట్ ద మూవీ. సో ఇదే సేమ్ క్యూరియాసిటీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తే దే విల్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ ఆఫ్ అ రైడ్ ఆఫ్ ద కంప్లీట్ మూవీ ఎండ్ టు ఎండ్. అండ్ దిస్ ఇస్ మీరు అన్నారు అంటే అద్భుతం ఇస్ అ వెరీ గుడ్ మూవీ, ఆల్ టైమ్ ట్రావెల్ మూవీస్ ఆర్ వెరీ గుడ్. కానీ ఈచ్ టైమ్ ట్రావెల్ మూవీకి కామన్ కాన్సెప్ట్ టైం ట్రావెల్ అన్నా కూడా ఆ స్టోరీ టైం ట్రావెలర్ కి కొద్దిగా అంటే చూపించిన టేబుల్ గార్డే కదా. అవునవును, టేబుల్ గార్డ్ కి టైం ట్రావెల్ కి ఏంటి, ఎక్కడ దొరుకుద్ది, హీరోకి ఎక్కడైనా దొరుకుద్దా,
ఎగ్జాక్ట్లీ అదంతా మీకు ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది కదా. అదే ఏంటంటే అది 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 అలా వచ్చినప్పుడు మీకు ఓవరాల్ గా మూవీ అండర్స్టాండ్ అవుతుంది, అంటే సినిమా చూసిన. అంటే హీరోకి దొరుకుద్దా, హీరోయిన్ కి దొరికి హీరోకి తీసుకెళ్ళి ఇచ్చుద్దా, ఏదైనా లవ్ స్టోరీ? అదే అదే మీకు అదే మీరు రివైండ్ చేయాలి. అదే రివైండ్ చేయాలి. చెప్పొచ్చు కదా ఒక పాయింట్ ఏదండి, అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారని. బట్ యా, ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ మీరు ఎలా చెప్పారో, టైం ట్రావెల్ అన్నదే ఒక ఫ్యాంటసీ. ఈ ఫ్యాంటసీలోంచి ఏ మిషన్ వాడతారు అన్నది డిఫరెంట్. అంటే ఒక్కొక్కరి వ్యూలో అప్పుడు పెద్ద ఐదిత్య 369 లాగా అంత పెద్దది ఉన్న, ఇప్పుడు చిన్న వాచ్ 24 లో వాచ్ వరకు ఏదైనా మీరు ఒకవేళ దాని మీద స్టోరీ ఉంటే ఏదైనా వాడచ్చు, రైట్? ఇట్ డిపెండ్స్ ఆన్ క్రియేటివ్. బట్ మా దాంట్లో ఏంటంటే ఇట్ విల్ బి వెరీ న్యాచురల్ ఇన్ ద వే వీ హావ్ క్రియేటెడ్ ద టేప్ రికార్డర్. ఒక నెక్స్ట్ డోర్ లో జరిగినట్టు, సాయి చెప్పినట్టు నెక్స్ట్ డోర్ లో జరిగినట్టు ఆ టైప్ లో, అంటే న్యాచురల్, వీ కీప్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ అన్నట్టు చూసాం. ఓకే. అమృత చౌదరి నీరసం అయిపోయారు బాగా, నీరసం అయిపోయారు బాగా. అంటే సినిమాలు చూసినప్పుడు కొంచెం చెబ్బీగా ఉన్నారు, ఇక్కడ చూసడానికి బాగా చిక్కిపోయినట్టు ఉన్నారు. అవును, హీరో గారు మంచిగా బాగానే ఉన్నారు. తెలీదు ఎందుకో మరి, ఎందుకో నేను చెప్తాను. He inspired me so much. Do gym, ఇవి చేయి అవి చేయి, యోగా చేయి, గో టు డాన్స్ క్లాసెస్, అది ఇది అని చెప్తే ఆఫ్టర్ రివైండ్ నేను చాలా చేశాను. చేపించారా? నేను రివైండ్ తర్వాత ఆపేసాను. దానికి ముందు చేపించారా? యా, నో she started working out and all. నేను చూస్తున్నా రెగ్యులర్ గా. That is very nice and that's good. ఆ డెడికేషన్ ఉంటే బాగుంటది రేపు మూవీస్ లో కూడా. ఓకే. ఫస్ట్ హీరోయిన్ అమృత చౌదరి అని చెప్పిన మీ రియాక్షన్ ఏంటి? హీరోయిన్ అంటే మీరు చూసుంటారు కదా రీల్స్ కానీ ఏమైనా? నేను యాక్చువల్ గా అమృత చౌదరి పర్టికులర్ గా ఈ అమ్మాయి అమృత చౌదరి అట్లా అని చూడలేదు. బట్ నాకు తెలుసు ఇట్లాంటి ఒక సర్టెన్ పర్సనాలిటీ ఉన్నారు అని మనం చూస్తే, అరే వీళ్ళని రీల్స్ లో చూస్తుంటాం కదా అని థాట్ వస్తుంది కదా. ఇప్పుడు నన్ను చూస్తే చాలా మంది కానీ వీడు సినిమాలో చేస్తుంటాడు కానీ ఏ సినిమా చేసిండో అనే థాట్ ఎక్కడ వస్తుందో, అట్లానే అమృత చౌదరి అనే తెలుసు. బట్ ఆ అమ్మాయి ప్రొఫైల్ నేను చూసినప్పుడు నేను అనుకున్నా, సరే లెట్స్ హ్యావ్ టెస్ట్ షూట్, దాని తర్వాత ఫైనలైజ్ అయినప్పుడు ఓకేలే అనుకున్నా. బట్ టెస్ట్ షూట్ తర్వాత ఐ ఫెల్ట్, నాకు మెయిన్గా ఒక హైట్ ఉండే వరకు ఐ రియల్లీ లైక్ డర్. చలో ఈ అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుంది, బికాజ్ షీ ఇస్ టాల్ అండ్ లేకపోతే నాకు ప్రతి సినిమా సో ప్రతి సినిమాలో నాకు హీరోయిన్స్ యాపిల్ బాక్స్ వేసుకొని లేకపోతే నేను లెగ్స్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని నిల్చొని ఇవన్నీ అయ్యేవి. బట్ ఈ మూవీలో చాలా కంఫర్టబుల్ గా యాక్ట్ చేశాను. ఓకే. నార్మల్ గా రీల్స్ చేసే వాళ్ళని చాలా మంది మూవీస్ అంటే తీసుకోరు, ఆడిషన్ ఇచ్చి కానీ రీల్స్ యాక్సెప్ట్ చేయరు చాలా దాకా డైరెక్టర్స్ కానీ ఎవరైనా. పోయిందా జమానా ఇప్పుడు? పోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ పక్కనే రీల్స్ చూసి తీసుకుంటున్నారు బ్రో. అది కాదన్న, నార్మల్ ఇప్పుడు ఆడిషన్ కి తీసుకోవడానికి చాలా మంది ఆడిషన్ ఇచ్చి తీసుకున్నారు, డైలాగ్ ఏదైనా చెప్పిచ్చు సార్. నార్మల్ గా ఎక్కడైనా కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు కానీ సేమ్ ఇక్కడ కూడా ఆడిషన్ చేశాను. డైలాగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ ఇందులో ఒక మూవీలో చాలా మెయిన్ సీన్ ఒకటి ఉంటుంది, ఒకసారి చెప్పండి. చెప్తే అప్పుడు నాకు చెప్తారు. ఆడిషన్ ఇచ్చిన డైలాగే కదా, డైరెక్టర్ గా పర్మిషన్ ఇస్తే చెప్పండి సార్. ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ కూడా ఎందుకంటే డైలాగ్ వల్ల ఏ ఉపయోగం లేదు, అది చాలా ఇంపార్టెంట్ సీన్. కానీ మీరు అడిగింది అది రియలీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ జోన్ కదా, అందులో ఎవరైతే యాక్చువల్ గా సినిమాకి సెట్ అనుకుంటేనే తీసుకుంటున్నారు. సో అట్లానే వెన్ వి థాట్, మేము అమ్మాయితో ట్రావెల్ చేసినప్పుడు ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ వాంట్స్ టు బి అన్ యాక్ట్రెస్ ఫస్ట్. సో షీ యూజ్డ్ దట్ యాజ్ అ ప్లాట్ఫామ్ కాబట్టి దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంప్రెసివ్. వన్ మోర్ థింగ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ ని రీల్ లో చూడడం వేరు, రియల్ లో చూడడం వేరు. అంటే ఎక్కువ ఫిల్టర్స్ చేస్తున్నారు అంటే అదొకటి ఉంది. రియల్ లో చూడడం వేరు, ఎందుకంటే మీ క్యారెక్టర్ కి మేబీ రీల్ లో నప్పినట్టు ఉండొచ్చు, కానీ బయటకు వచ్చేటప్పటికి ఇట్ మే నాట్ సూట్. సో అలాంటివి నేను ఫేస్ అవ్వలేదు, కానీ అలాంటి ఎక్స్పీరియన్సెస్ విన్నా. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బానే ఉన్నారు చూడడానికి. తిను ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు, అసలు చూడలేదు. లేదు, నాకు తెలియదు. ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏడీస్ ద్వారా మై ప్రొఫైల్, కాస్టింగ్ ప్రొఫైల్స్ అలా. ఓకే. నాట్ త్రూ ఇన్స్టాగ్రామ్. ఓకే. అంటే సాంగ్స్ 3 songs ఆల్మోస్ట్ ప్రతి సాంగ్ 1 వ్యూవర్షిప్ వెళ్ళింది ఇన్నర్ డ్రీమ్స్. అంటే మీరు పర్టికులర్గా కొన్ని ఈ మధ్య ఎక్కువ ప్రమోషన్స్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్ పరంగా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేస్తూనే మూవీస్ మేనేజ్ చేసుకోవడానికి బాగా, అంటే లాస్ట్ టైం రాజధాని ఫైల్స్ లో కూడా సాంగ్ చేశారు మీరు, కరెక్టే కదా? రాజధాని ఫైల్స్. ఓకే. అంటే సాంగ్స్ కాకుండా ఇలా మూవీస్ చేయడానికి
అంటే స్టడీస్ పరంగా కానీ ప్రాబ్లమ్స్ ఏం లేవా? ప్రెసెంట్ అసలు- డిగ్రీ ఆర్ బీటెక్? మెకానికల్ బీటెక్. మెకానికల్. యా యా. ఓకే, నైస్. సో సేమ్. మీరు ఇప్పుడు చెప్పినట్టు అంటే ఇనీషియలీ నాకు యాక్ట్రెస్ అవ్వాలనేదే అండి డ్రీమ్. సాంగ్స్ అని అంటే ఐ డిడ్ వర్క్ ఇన్ రాజధాని ఫైల్స్, ఎందుకంటే భాను గారు ఎప్పటి నుంచో మాకు తెలుసు. హీ వాంటెడ్ మీ టు డూ దట్ సాంగ్, ఎందుకంటే ఇలా బబ్లీగా ఉంటది ఇలాంటి సాంగ్ ఒకటి నువ్వు చేయాలి అన్నట్టుగా అడిగితే అప్పుడు వి అగ్రీ. సాంగ్స్ కి ఇలా సాంగ్స్ చేయకూడదు అది చేయకూడదు అని కాదు, మై ఇనీషియల్ డ్రీమ్ వాస్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. సో నాకు అప్పుడు ఈ కథ అప్రోచ్ అవ్వడంతో అలాగా. యా. ఓకే సార్, నార్మల్ నాకు డౌట్ ఏంటంటే ఒక మూవీ ఫస్ట్ మూవీ చేసే వాళ్ళకి డైలాగ్స్ కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఓకే, కానీ మీరే డైలాగ్స్ ప్రతిదీ ఎట్లా రాసుకున్నారు? ఫస్ట్ టైమే బాగా సినిమా మీద ప్యాషన్ అంటున్నారు, ఓకే, ఫస్ట్ టైం ఇదంతా వర్కౌట్ అవ్వడానికి ఎవరైనా హెల్ప్ కానీ ఏదైనా ఉందా మీకు ఎన్ఆర్ఐస్లో కానీ? అలాగా లేదు, అదేం లేదు. అలా ఏం లేదు. డైరెక్ట్గా అంటే ఏముంది, యూట్యూబే ఈజ్ ద బెస్ట్ టీచర్ అంతే. యూట్యూబ్ ఏ వచ్చినా కూడా యూట్యూబ్లో చూసి, అసలు యూఎస్లో కొంచెం ఎక్కువ ఏమంటారు రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో రిసోర్సెస్ వల్ల ఏంటంటే జస్ట్ ఒక దీంట్లో తీసుకొని ఒక ఫార్మాట్ తీసుకొని దాంట్లో రాసాను స్క్రీన్ ప్లే. అంటే ఇదంతా జస్ట్ ఇట్స్ ఆన్ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్ అంతే. హౌ యూ వాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ జర్నీ అంటారు. ఇప్పుడు ఆడియన్స్గా నేను కూర్చున్నాను, నేను ఎలా కావాలనుకుంటున్నాను నేను నా దాంట్లో రాసుకున్నాను స్క్రీన్ ప్లే. ఓకే. డైలాగ్స్ అయ్యి న్యాచురల్గా రాశాను. సో ఈ సినిమాలో చూస్తే పెద్ద హెవీ డైలాగ్లే ఉండవు, అన్ని న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్. ఓకే. సాయిరామ్ కన్నా నార్మల్గా మీరు వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిందమ్మా ఇండస్ట్రీకి. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికీ చేంజ్ అయింది ఏంటంటే ఏం చెప్తారు? మీరు చూసిన దాన్ని బట్టి ఇప్పుడు చూసుకొని వస్తున్నారు కదా ఎవ్రీ సినిమా, చేంజ్ అయింది అప్పటి నుంచి ఎప్పటికీ అంటే? ఒకటి, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా లేట్గా నేను నో చెప్పడం నేర్చుకున్నాను. ఏదన్నా వినంగానే లేదు ఇది నాకు వద్దు, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పడం నేర్చుకున్నా ఓవర్ ద టైం. ఓకే. సెకండ్ థింగ్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఎవ్రీథింగ్, ఈ సినిమా కాంటెంట్ ఉంది, మనం చేస్తే బాగుంటుంది అని నమ్మితేనే చేయడం స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టు ఎర్లియర్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన వేర్ హ్యూజ్ సెటప్లో ఉండి పెద్దవాళ్ళు బ్యాకప్ చేసినాయి, బట్ థింగ్స్ డెంట్ వర్క్ దట్ వే. సో ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది సంథింగ్ దట్ ఐ మేడ్. నెక్స్ట్ థింగ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ వర్కింగ్. ముందు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటుండే, ఇప్పుడు ఇంకా క్లారిటీతో వర్క్ చేస్తున్నా అండ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే. ఈ సినిమాలో ఎన్ని జన్మల దాకా వెళ్తారు అంటే? నాకు నీ థాట్ ప్రాసెస్ అర్థమైంది బ్రో. బేసిక్ గా నువ్వు ఎట్లా అంటే ఒక ప్యాటర్న్ లో ఆలోచిస్తున్నావు. ఒక 3 జోన్లు ఉంటాయి, 3 జోన్లలో ఒక్కొక్క హీరో ఉన్నాడు. ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్, కామన్ కదా. మూడు జోన్లలో ఉండిపోయారు. ఓకే, 5 జోన్లు చెప్పండి. అనిపించింది నాకు, ఐ రియలీ లైక్ దట్ థింగ్. ఎందుకంటే ఆ లెవెల్ కి యు ఆర్ థింకింగ్, ఆ లెవెల్ కే కాకుండా ఒక సపరేట్ ప్యారలల్ యూనివర్స్ లో ఏం జరుగుతుంది అనేది ఒక స్టోరీ ఉంటే, ఆ స్టోరీ మన ఇంటి పక్కన ఒక చిన్న ఇంట్లో జరిగితే ఏంటి మన ఒకే ఏజ్ లోనా? ఆ ఏజా ఆ టైమా యూ డోంట్ నో. సో ఇప్పుడు నేను ఈ సినిమా కూడా అంత ఆ స్క్రీన్ ప్లే అంతా నేను ఎంత ఈజీగా చెప్పాను, బికాజ్ ఇట్స్ వెరీ ట్రిక్కీ స్క్రీన్ ప్లే. సో నాకు నీ థాట్ ప్రాసెస్ అర్థం, నేను కూడా ఇట్లానే ఆలోచించిన, టైం ట్రావెల్ అనగానే ఏదై ఉంటది అని, రొటీన్ స్టోరీ అట్లా అట్లా అని. బట్ ఒక మంచి పాయింట్ అండ్ ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోని మనం అసలు లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత అయిపోయిందా సినిమా అని అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో. అట్లా ఒక మంచి హుక్ తోని సినిమా ఎండ్ అవుతుంది. ఓకే. రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జర్నీ ఎక్కువ? ఈ సినిమాలో రొమాన్స్ ఇట్లా ఏం లేదు, zero. It's a very clean cut movie. Okay. And, as an actor, if you see, ఇప్పుడు ఈ సినిమాలో కూడా చూసుకుంటే there are multiple looks and everything. And there is, మేము ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసినాం, అది చేయడానికి 1 day లోనే చేయాలి అంటే కింద పడి మీద పడి ఆ ఫైటర్లు అందరూ కూడా కింద పడిపోయారు లాస్ట్ కి. అండ్ వీ డిడ్ సమ్ రోప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏ ఒక్క ఎమోషన్ అయినా కానీ ఎంత డెడికేటెడ్ గా చేస్తాము. when it comes to romance also we did like that earlier in other movies, కానీ ఈ సినిమాలో అవసరం పడలా. అంటే ట్రైలర్ లో ఒకళ్ళు అరుస్తున్నట్టు పెట్టారు, ఆలగడ్డపై ఇద్దరికి వేస్తారా పొరపాటున అని లుక్ పోస్టర్ లో ఒకళ్ళు అరుస్తూ ఉంటారు కదా లాస్ట్ కి ఒక అబ్బాయి. మీ లాజిక్ కూడా రైట్ అవ్వచ్చు, అవ్వచ్చు అంటే అయిపోద్ది, అయిపోద్ది ఏమో అవ్వచ్చు. కానీ ఇది అంటే మీరు ఒక 30 minutes into the మూవీ అసలు మీరు రొమాన్స్ ఉందా అని కూడా మర్చిపోతారు.
ఓకే. అసలు మీ థాట్ అంతా క్వశ్చన్స్ మీద రన్ అవుతుంటారు సినిమా అంతా. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడిగారో అలాగే రన్ అవుతుంటారు. లేదంటే మొత్తం అన్ని ఇట్స్ ఇప్పుడు యూజువల్ గా దెర్ ఆర్ 2 ways. ఒకటి ఏంటంటే మనం ట్రైలర్ లో ఒక సెట్ ఆఫ్ స్టోరీ చెప్పేస్తాం, ఇది ఇట్లా సినిమా ఇది అవ్వబోతుంది, లాస్ట్ కి ఏమైనా చూడడానికి థియేటర్ రండి అని ఒకటి ఉంటుంది. సెకండ్ సైడ్ ఆఫ్ ద మూవీ మాలాంటి సినిమాకి ఏంటి అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా అంతా అర్థమైనట్టుండి ఏమీ అర్థం కాకుండా కూడా ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాలేదు అంటే యు నో హౌ ఇట్ హ్యాపెన్, యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు సా, కానీ అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఇట్స్ వెరీ ట్రికీ స్క్రీన్ ప్లే వే సైన్స్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండ్ ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది కదా. దానివల్ల వి థాట్ ఒక కన్ఫ్యూజింగ్ ప్యాటర్న్ లోనే మనము ట్రైలర్ చేద్దామని అట్లా చేసినాం. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్క్లూజివ్ అందరినీ కన్ఫ్యూజ్ చేసే సినిమాలో కూడా ఏం అర్థం కాదు అన్నట్టు కాదు. సో సినిమా ఈజ్ వెరీ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. జస్ట్ దట్ మేము ఆ డిస్క్లైమర్ ఇచ్చినట్టు బై మిస్టేక్ ఫోన్ చూసినా టైం పాస్ చేయడానికి బయటకు వచ్చినా కానీ మనం ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతాం. ఓకే. డిస్క్లైమర్ పెట్టాము, డిస్ట్రాక్షన్ డ్యూ టు ఫోన్ మే కాజ్ కన్ఫ్యూజన్. చిన్న ర్యాపిడ్ ఫైర్. రొమాన్స్ లేదన్నారు కదా, కొంచెం రొమాంటిక్ గా ఫోన్ కూడా ఉంది సార్. ఫేవరెట్ క్రష్ ఎవరు? క్రష్ లేరు ఇంకా ఫేవరెట్ అంటారు? నాకు రైన్ గాస్లిన్ అంటే చాలా ఇష్టం. ఎవరు? అది ఎక్కడ ఉంది నాకు అర్థం కాలేదు, మీరు చెప్పింది అర్థం సరే, కాలేదు. చాలా మంది ఉంటారు క్రష్ లా అంటే, ఎవరైనా ఉంటారు. ఇప్పుడు సాయిరామ్ ఉండొచ్చు, Yeah. నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అంతేనా? ఓకే. డేట్ నైట్ ఆర్ వీకెండ్? సారీ, డేట్ నైట్ ఆర్ వీకెండ్? రెండు లేవు నా బతుకులో. డేట్ నైట్ ఏంటి, వీకెండ్ ఏంటి? ఐ స్టే ఎట్ హోమ్. ఓకే. Staying. స్టేయింగ్ హోమ్. సచ్ అ హోమ్ బాడీ. ఓకే. స్టే ఎట్ హోమ్. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు స్టైలిష్ గా పవర్ఫుల్. పవర్ఫుల్. Yeah. అల్లు అర్జున్ గారు? గ్రేస్. ఎన్టీఆర్ గారు? టైగర్. టైగర్. పవన్ కళ్యాణ్ గారు? పవర్. పవర్. చిరంజీవి గారు? చిరంజీవి. డాడ్ ఆఫ్ ఆల్. మీకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి? ప్యారిస్ కి తీసుకెళ్ళాలి నో, ఐ థింక్ యూజువల్ గా అబ్బాయిలు అంటే మస్కులిన్ గానే ఉంటేనే అబ్బాయి అలా అనుకుంటారు కదా. ఆ ఫెమినిన్ సాఫ్ట్ టచ్ ఉండి ఫ్యామిలీ ఓరియంటెడ్ గైస్. సాఫ్ట్. సూర్య. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. నాకున్న క్యూరియాసిటీ మొత్తం సినిమా మాకు ప్రీమియర్ చేయాలి. మీరు దయచేసి సెప్టెంబర్ 9 వెళ్ళండి, మీ డౌట్స్ కోసమైనా. ప్లీజ్ మాకు పార్టీ ఖచ్చితంగా ఇవ్వాలి. మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.